ఈరోజు మనం రాయల్ ఎన్ఫీల్డ్ మీటియోర్ 350 గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ మోటార్ సైకిల్ కథ ఎక్కడ్నించి మొదలవుతుందో తెలిస్తే కొంచెం ఆశ్చర్యంగా ఉంటుంది. అవును, విన్నది నిజమే. కిచిడి అంటే పప్పు, బియ్యం, కొద్దిగా మసాలాలు అన్ని కుక్కర్లో వేస్తే మెత్తగా ఉడికి వస్తుంది కదా. మరి ఈ వంటకానికి ఒక మోటార్ సైకిల్కి అసలు సంబంధమేంటి? సరిగ్గా ఈ ప్రశ్నే మన విశ్లేషణకు దారితీస్తుంది. ఈ వింత పోలిక వెనకున్న అసలు కథ తెలియాలంటే మనం ఈ బైక్ గతాన్నొకసారి చూడాలి. సో మీటియోర్ కథ దాని ముందు వచ్చిన థండర్బర్డ్ దగ్గర మొదలవుతుంది. అది పుట్టింది ఒక రకమైన గజిబిజి సమయంలో అనమాట. ఆ పాత థండర్బర్డ్ ఉంది గదా, అది బుల్లెట్ ఫ్రేమ్ మీద కట్టి హార్లేలాగా కనిపించాలని చాలా ప్రయత్నించింది. అయినా సరే దానిక్కూడా సొంత ఫ్యాన్స్ ఏర్పడ్డారు. అలాంటి ఒక గజిబిజి నుంచొచ్చిందే ఈ మీటియో 350. ఎంతలా అంటే రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ కొత్త జే సిరీస్ ఇంజిన్ను మొదట క్లాసిక్ 350లో కాకుండా దీనిమీదే పరిచయం చేశారు. మరిప్పుడు చూస్తే ఇది తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో నిలబడింది. సరే, ఇప్పుడు మీటియోర్ 350ని దాని ఫేమస్ సిబ్లింగ్ అయిన క్లాసిక్ 350తో పోల్చి చూద్దాం. అసలు తేడా ఎక్కడుందో తెలుసుకుందాం. పైపైన చూస్తే ఈ రెండింటి మధ్య పెద్ద తేడా కనిపించదు. రెండిట్లోనూ ఒకే ఇంజిన్, ఒకే ఫ్రేమ్. కాని తేడా అంతా రెండు చిన్న చిన్న విషయాల్లో ఉంది. ఒకటి, మీటియోర్ స్టీరింగ్ యాంగిల్ కొంచెం రిలాక్స్డ్గా ఉంటుంది. దానివల్ల రైడింగ్ చాలా హాయిగా అనిపిస్తుంది. ఇక రెండోది, వెనుక చక్రం చిన్నగా ఉండటం. దీనివల్ల గేరింగ్ మారి బైక్ యాక్సిలరేషన్ మీద ప్రభావం పడుతుంది. ఇంతకీ ఈ రెండు చిన్న మార్పులు రైడింగ్ అనుభవాన్ని ఎంతలా మారుస్తాయో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. సరే, ఇప్పుడు టెక్నికల్ డీటెయిల్స్ పక్కన పెట్టి అసలీ బైక్ నడిపితే ఎలా ఉంటుందో చూద్దాం. సో స్పెసిఫికేషన్లనేవి నిజ జీవితంలో మనకు ఎలాంటి అనుభూతినిస్తాయో ఈ సెక్షన్లో చూద్దాం. బైక్ మీద కూర్చోగానే మొదటి తేడా తెలిసిపోతుంది. రైడర్ నిటారుగా కూర్చుంటారు. హ్యాండిల్ బార్లు మన చేతుల వైపుకు దగ్గరగా వంగి ఉంటాయి. ఇక కాళ్ళు మోకాళ్ల కంటే కొంచెం ముందుకుంటాయి. దీన్నే హాఫ్ క్రూజర్ పోస్చర్ అంటారు. లాంగ్ రైడ్స్కి ఇది చాలా సౌకర్యంగా ఉంటుందనంటారు. ఈ కోడ్ చూస్తే పరిస్థితి ఇట్టే అర్థమవుతోంది. అంటే గుంతల రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఆ షాక్ నేరుగా వెన్నుముకకు తగులుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇది మరీ అంత తీవ్రంగా ఉండదు, కాని ఆ తేడా అయితే స్పష్టంగా తెలిసిపోతోంది. ఇక రెండో పెద్ద తేడా గేరింగ్. వెనుక వీల్ చిన్నదిగా ఉండటం వల్ల ఈ బైక్ క్లాసిక్ 350 కన్నా చాలా చురుగ్గా అనిపిస్తుంది. కొంచెం ఎక్కువ థ్రాటిల్ ఇవ్వాలనిపిస్తుంది. వైబ్రేషన్స్ కూడా లేకపోవడంతో ఆ రైడ్ చాలా సరదాగా ఉంటుంది. హైవే మీదైతే క్లాసిక్ కన్నా ఈ బైక్తో ఓవర్టేక్ చేయడం చాలా తేలిక. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లడం దీనికి భలే ఇష్టం. ఎలా ఉంటుందంటే మంచి కార్డియో చేస్తున్నట్టుంటుంది. కాని ఊపిరి ఆడనంత కష్టంగా ఏమీ ఉండదు. మరి హైవేల మీద క్లాసిక్ కంటే మీటియోర్ బెటరా? నిజం చెప్పాలంటే చాలా వరకు అవుననే చెప్పాలి. అంతేకాదు, స్టాండర్డ్గా వచ్చే బ్యాక్ రేస్ లాంటి చిన్న చిన్న విషయాలు వెనక కూర్చునేవాళ్లకు ఇంకా లగేజ్ పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. ఇక మిగతా విషయాలు అంటే సర్వీస్ కాస్ట్, బిల్డ్ క్వాలిటీ, ఫినిషింగ్ ఇవన్నీ క్లాసిక్కి దీనికి ఒకేలా ఉంటాయి. సరే, ఇన్ని విషయాలు చూసాం కదా, మరి ఫైనల్గా ఈ బైక్ గురించి ఏమనుకోవాలి? అన్ని పాయింట్స్ని కలిపి ఒక్కసారి చూద్దాం. మనం మొదట మాట్లాడుకున్న కిచిడి పోలిక దగ్గరికి మళ్ళీ వద్దాం. ఈ బైక్ అచ్చం చక్రాల మీద తిరిగే ఒక కంఫర్ట్ ఫుడ్ లాంటిది. సింపుల్, సంతృప్తికరంగా ఉంటుంది. కాని రోజులు మారాయి కదా. ఇప్పుడు మనం రకరకాల ఫ్యాన్సీ కిచిడీలను ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాం. పాత థండర్బర్డ్ ఫ్యాన్స్కి, అలాగే మీటియోర్ కొనాలనుకునేవాళ్లకు ఇది సరిగ్గా అలాంటిదే. ఒక మోడర్న్, ఇంకాస్త మెరుగైన కంఫర్ట్ ఫుడ్ అనమాట. సో మొత్తం మీద చూస్తే మీటియోర్ ధర క్లాసిక్ కంటే తక్కువ, కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటుంది. క్వాలిటీ విషయంలో ఎలాంటి రాజీ లేదు, రెండూ ఒకటే. కానీ పేపర్ మీద స్పెసిఫికేషన్స్ చూస్తే బహుశా అంత గొప్పగా అనిపించకపోవచ్చు. పర్ఫార్మెన్స్ కూడా మార్కెట్లో ఉన్న ఇతర 350cc బైక్లతో పోటీపడదు. కానీ ఈ స్పెసిఫికేషన్స్ అన్నీ పక్కన పెడితే మీటియోర్ ప్రతి పని చేసే విధానంలో ఒక రకమైన సంతృప్తి ఉంటుంది. దాని అసలైన ఆకర్షణ నంబర్లలో కాదు, దాని క్యారెక్టర్లోనే ఉంది. చివరగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. అసలు ఒక రైడర్కి బైక్ నుంచి ఏం కావాలి? కేవలం వేగమా, లేటెస్ట్ టెక్నాలజీనా, లేక ఈ మీటియోర్ ఇచ్చేలాంటి సంతృప్తికరమైన సౌకర్యమా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.